కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న టౌన్లో ఒక స్మాల్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతను ఒక వడ్డీ వ్యాపారికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఉన్నాడు. ఆ వడ్డీ వ్యాపారి చూడటానికి అస్సలేం బాగోడు, పైగా ముసలివాడు కూడా. ఈ బిజినెస్ మ్యాన్కి ఒక అందమైన కూతురు ఉండేది. ఈ ముసలివాడు అయినటువంటి వడ్డీ వ్యాపారి ఆ బిజినెస్ మ్యాన్ కూతుర్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని ఆ బిజినెస్ మ్యాన్కి ఒక ఆఫర్ చేస్తాడు. ఆ ఆఫర్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి 2 రాళ్లను తీసుకొచ్చి అతని దగ్గర ఉన్నటువంటి సంచిలో వేస్తానని చెప్తాడు. అందులో ఒకటి ఏంటంటే వైట్ కలర్, ఇంకొకటి బ్లాక్ కలర్. ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ కూతురు ఆ సంచిలోంచి ఒక రాయిని తీయాలి. ఇన్ కేస్ ఆ అమ్మాయి తీసిన రాయి బ్లాక్ కలర్ అయితే అప్పు మొత్తం పూర్తిగా కొట్టేస్తానని, కాకపోతే ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఆ వడ్డీ వ్యాపారి చెప్తాడు. ఇన్ కేస్ ఆ అమ్మాయి తీసిన రాయి వైట్ కలర్ అయితే అప్పు మొత్తం కొట్టేస్తాడు. అదేవిధంగా ఆ అమ్మాయి అతను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆఫర్ ఆ బిజినెస్ మ్యాన్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కానీ చేసేదేమీ లేక ఏమీ మాట్లాడకుండా అలా నిలబడి ఉండిపోతాడు. అప్పుడు ఈ ముసలి వడ్డీ వ్యాపారి అక్కడ ఉన్నటువంటి గార్డెన్లోకి వెళ్ళి కింద ఉన్నటువంటి 2 గులకరాళ్ళను తీసి సంచిలో వేస్తాడు. కానీ అతను ఆ సంచిలో వేసేటప్పుడు 2 కూడా బ్లాక్ కలర్ రాళ్ళనే వేస్తాడు. ఈ విషయాన్నంతటినీ కూడా ఆ బిజినెస్ మ్యాన్ కూతురు వెనక నుండి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వడ్డీ వ్యాపారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ సంచిలోంచి ఏదో ఒక రాయిని తీయమని చెప్తాడు.